కొల్లిపర, తెనాలి మండలాల్లో ముంపు ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఎన్నడూ లేని విధంగా వరదలు పోటెత్తుతాయి. గడిచిన 5 ఏళ్లలో బ్యారేజీలు, డ్యాంల నిర్వహణ పట్టించుకొని ఉంటే సమస్య సగం తగ్గి ఉండేదని, ఇష్టారాజ్యంగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల మూలంగానే అపార వరద నష్టం సంభవించిందని మండిపడ్డారు. భారీ వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న వరద ప్రభావిత ప్రాంతాలైన కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి పెమ్మసాని పర్యటించారు. ముంపుకు గురైన అరటి, పసుపు, నిమ్మ తదితర పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడుతూ ప్రకృతి విపత్తు వల్ల తలెత్తిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. పంటలపై రైతులు పెట్టిన పెట్టుబడి, పంట బీమా ప్రయత్నాలు, పంటలు తదితర అంశాలపై రైతులతో చర్చించారు. అనేక అభివృద్ధి పనుల గురించి చర్చించి రైతులను ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా తదితర గ్రామ మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ కానీ హార్టికల్చర్ పార్లమెంట్ సెగ్మెంట్ జీవో కూడా ఇష్యూ చేసేసి ఏ కంపెనీ ఇన్సూరెన్స్ నా టామరెంట్ రైతులు అదేనా ఆల్తాను ఇది మా దగ్గర నీళ్ళు కూడా పలుకుతాను చూసా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వీడియోలు పంపేగా ఉందన్న సాయంత్రం జాగ్రత్త భవిష్యత్తు 24 గంటలు మునిగితే ఫస్ట్ పైప్ అయినట్టండి. 24 అంటే ఎప్పుడూ లేని విధంగా ఇంత వరదలు రావటం, ఇంత పంట నష్టం కానీ, అదేవిధంగా వాళ్ళు పెంచుకునే గేదెలు కానీ లేకపోతే వెహికల్స్ కొట్టుకుపోవటం కానీ, నష్టం అనేది చాలా బాధాకరం. అయితే ఇందులో గవర్నమెంట్స్ ఫాల్ట్స్ కూడా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో మీరు చూస్తే ఆ గేట్స్ మెయింటైన్ చేయలేకపోవటం కానీ, అంటే ఏదైనా ఒక బ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మెయింటైన్ చేసుకోవాలి. మనం మెయింటైన్ చేసుకుంటే ఆ గేట్ల టైంకి లిఫ్ట్ చేసుకోవటం, ఆ కట్టలన్నీ ఏంటంటే ఇవన్నీ లాక్కొని పోతూ ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం మెయింటైన్ చేసి కట్టలను మెయింటైన్ చేయాలి. అవి మెయింటైన్ చేయకపోవటం, లేకపోతే ఇసుక మట్టి తవ్వుకొని వెళ్ళిపోవటం. కొంతమంది ప్రజలు కూడా ఏంటంటే ఇసుక మట్టి ఎవరో తవ్వుకుంటే మనకేంటిలే అనుకుంటారు. మరి ఇలాంటప్పుడు ఆ ఇసుక మట్టి తవ్వటం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఇవన్నీ 5 సంవత్సరాల్లో మెయింటైన్ చేయకుండా ఉండటం వల్ల ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి. ఇక నుంచి ఇలాంటివి రాకుండా ఎవ్రీ ఇయర్ మేము కానీ మా నాయకులు కానీ అందరం రివ్యూలు చేసుకొని సిస్టమేటిక్గా దాన్ని మెయింటెనెన్స్ మోడ్లో తీసుకెళ్తాం. ఇప్పుడు నష్టం జరిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటివి, మూడోది ఇన్సూరెన్సు ఎంతవరకు మ్యాక్సిమం తీసుకురాగలమో ఇన్సూరెన్సు, ఈ 3 చేసి తర్వాత నెక్స్ట్ ఏ పంటలు అయితే వేయాలో వాటికి ఇమీడియట్గా ఏమన్నా ఈ విత్తనాలకి సబ్సిడీ కానీ ఎరువులకి సబ్సిడీ కానీ వచ్చే విధంగా చంద్రబాబు గారితో మేము చెప్పకపోయినా బాబు గారు ఆటోమేటిక్గా అవన్నీ చూస్తారు. బట్ అయినా కూడా మా వంతుగా ఇంకోసారి చెప్తాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్ళి మా వంతు సహకారం మేము చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ.